రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా జీడి నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేయనున్నారు. 10 సూత్రాల అంశంపైన ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించనున్నారు. అలాగే రామనాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక సీఎం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం ఇటు కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్డిగా సీఎం చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగానే జీడి నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను కూడా పంపిణీ చేయనున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, సీఎం చంద్రబాబు ఈ పెన్షన్లకి సంబంధించి అయితే తిరిగి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మధు, మమతా సీఎం చంద్రబాబు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రేణుగుంట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11:30 గంటలకు కూడా జీడి నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అయితే జీడి నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అలాగే లబ్ధిదారులకు ఇంటికి వెళ్లే పెన్షన్ పంపిణీ కూడా చేయనున్నారు. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అలాగే రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశం చంద్రబాబు కూడా పాల్గొంటారు. అదే గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమంగా నిర్వహించున్నారు. కాగా సీఎం కార్యక్రమాలు విజయం చేసేందుకు కూడా అటు అధికార యంత్రం కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు పోలీసులు కూడా 600 మంది సిబ్బందితో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అటు అలాగే ప్రజావేదిక హెలికాప్టర్ కూడా భారీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి నాయకులు కూడా ఏర్పాట్లు చేశారు. 11:30 గంటలకు కూడా జీడి నెల్లూరు మండలం రామానాయుడుపల్లి కూడా చేరుకుంటారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో సమావేశం కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జీడి నెల్లూరు మండలంలో చేరుకుని ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లు కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల వరకు కూడా 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఏర్పాటు చేసే స్టాల్స్ కూడా పరిశీలిస్తారు. అనంతరం 1:50 నుండి కూడా 2:55 మధ్యలో గ్రామస్తుల ప్రజావేదిక కూడా ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల రామానాయుడు చేరుకుని అక్కడ ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం చేస్తారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా అన్ని తగినట్టు కూడా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ చేరుకుని తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి కూడా ప్రయాణం విజయవాడకు చేరుకుంటారు. మమత. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.